నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన పెద్దలు చెప్పే సామెత ఒకటి ఉంది, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని. పెళ్లి సంగతి పక్కన పెడితే ఇల్లు కట్టడం అనేది చిన్న విషయం కాదు. కాంక్రీటు, ఇసుక, కంకర ఇలా ఒక్కటి కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు సింపుల్గా ఎవరైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే ఒక ఆఫీస్ లేకపోతే ఒక షాప్ ఏదైనా సరే అతి తక్కువ బడ్జెట్లో మీకు కావాలి అనుకుంటే కనుక నేను ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదేనండి కంటైనర్స్. మీరు ఒకవేళ ఏదైనా చిన్న ఆఫీస్ పెట్టాలి అనుకున్నా, ఒక ఇల్లు మీకంటూ ఒక హౌస్ కావాలి, 1 BHK 2 BHK మీరు అనుకున్న పద్ధతిలో, మీరు ఒక డిజైన్ చేసుకుని ఉంటారు మీ హౌస్కి, మాకు ఇలా ఉండాలి ఇలా ఉండాలని. కానీ కట్టడానికి అంటే చాలా ఖర్చు అవుతుంది కదా. సో మీరు అనుకున్న బడ్జెట్లో అతి తక్కువ సమయంలో మీకంటూ ఒక మంచి ఇంటిని వీళ్ళే తయారు చేసి మీకు 15 రోజుల్లో అందజేస్తారు. అదేనండి మన కంటైనర్స్. ఆఫీస్లు అండ్ టీ షాప్స్, మీ సేవా కేంద్రాలు ఒక్కటని కాదండి, మీరంటూ మీకేం కావాలో ఒక ఐడియాతోటి ఒక డిజైన్ ఇవ్వండి, మీకు కావాల్సినట్టుగా వీళ్ళు రెడీ చేసి ఇస్తారు. మీకు నచ్చిన విధంగా వీళ్ళు ఇల్లు కానీ ఆఫీస్ కానీ షాప్ కానీ డిజైన్ చేసి ఇవ్వాలంటే మీకంటూ ఉండాల్సింది ప్లేస్ మాత్రమే. ప్లేస్ చూపిస్తే చాలు, వీళ్ళే వచ్చి మొత్తం కొలతలు తీసుకొని మీకు ఎటువంటి ప్లాన్ ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళు మీకు డిజైన్ చేసి ఇస్తారు. సో నేను ఇప్పుడు అక్కడికే వచ్చానన్నమాట. RF పోర్టబుల్ క్యాబిన్స్. సో వీళ్ళే మనది, ఇది ఎక్కడుంది అంటే తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో ఉంది. అండ్ ఇది సాగర్ రోడ్ అనమాట. మీరు రోడ్కి ఇది రోడ్కి ఆనుకునే మనకి కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి, లేకపోతే మీకు వాట్సాప్ నెంబర్స్ మేము ఇస్తాము. సో మీరు దానికి కాంటాక్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు. అండ్ మీకు ఒకవేళ కావాలి అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి అన్నీ చూసుకోండి, మీకు నచ్చిన విధంగా వాళ్ళు చేసిస్తారు. సో ఇప్పుడు మనం దీనికి ఎవరైతే ఓనర్ ఉన్నారో మనం వాళ్ళని అడిగి కనుక్కుందాం. మనకంటూ చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మామూలుగా కంటైనర్ హౌసెస్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎలా ఉంటుంది, మెయిన్ షాక్ సర్క్యూట్ ఏమన్నా ఉంటుందా, వర్షాకాలం వర్షం ఎక్కువ పడితే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఎండాకాలం మామూలు ఇళ్ళకే ఎంతో హీట్ ఉంటుంది. సో ఈ హౌజెస్కి ఎలా ఉంటుంది హీట్ అనేది, వర్షాకాలం ఎండాకాలం ఏ కాలం అయినా సరే అది ఆ వెదర్కి ఆ ఇల్లు అనేది మనుషులు ఉండదగినదిగా ఉంటుందా, అండ్ షాక్ సర్క్యూట్ అయితే పరిస్థితి ఏంటి. ఒకవేళ మనం ఇప్పుడు ఇల్లు తీసేసుకుంటాము, హౌస్ కానీ షాప్ కానీ ఏదైనా సరే తీసుకున్న తర్వాత ఏమైనా రిపేర్స్ వస్తాయి. ఇప్పుడు మనం తీసేసుకున్నాం, 1 year తర్వాత మనకి రిపేర్ వచ్చింది అంటే మనకి వాళ్ళు కాంటాక్ట్లో ఉంటారా, మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తే 24/7 వీళ్ళు మనకు సర్వీస్ చేయగలరా. లేదు, ఇప్పుడు కొంతమందికి లీజ్ తీసుకుంటారు కదండి. ఇప్పుడు ఒక ప్లేస్ లీజ్ తీసుకుంటే ఆ లీజ్ ఒక 7 years ఉంది, అయిపోయింది అనుకోండి. ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి ఆ కంటైనర్ అనేది మూవ్ చేసేయాలి. ఒకవేళ అలా మూవ్ చేయాల్సి వస్తే వీళ్ళు మనకి ఆ రీసెల్లింగ్ అనేది చేయగలుగుతారా, మనకి ఎలాంటి సర్వీస్ అసలు ఇస్తారు, అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం, వచ్చేయండి. ఓకే సార్, లోపలికి వెళ్దామా? చూపిస్తాం, మా యాడ్కి రండి. వెల్కమ్. ఓకే, ఇప్పుడు RF పోర్టబుల్ క్యాబిన్స్ ఓనర్ మహమ్మద్ గారు మనతో ఉన్నారు. మనకున్న చాలా డౌట్స్ని ఆయన్ని అడిగి క్లారిఫై చేసుకుందాం. నమస్తే సార్. నమస్తే అందరికీ సలాం. నమస్తే, మా పేరు మొహమ్మద్, మాది వచ్చేసి ఇబ్రాహీంపట్నం విలేజ్. ఇది మన రోడ్ బిట్కి RF పోర్టబుల్ క్యాబిన్స్ ఉంటుంది. మనకు కాంటాక్ట్ చేయండి 9133187050. ఇప్పుడు మేడం ఏమైనా క్వశ్చన్ అడగండి, మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం, అడగండి. సో చెప్పండి సార్, ఈ కంటైనర్స్కి ఎంత ప్లేస్ ఉండాలి అండ్ ఎంత టైం పడుతుంది సార్ అసలు? మీరు ఇప్పుడు ఎవరైనా ఆర్డర్ ఇచ్చారంటే, ఇప్పుడు 1 BHK ఇచ్చారనుకోండి, అది మీకు ఆర్డర్ ఇవ్వడానికి మీకు ఎంత టైం పడుతుంది? సపోజ్ మన కాన్సెప్ట్ వచ్చేసి RF పోర్టబుల్ క్యాబిన్స్. మన కంపెనీ పేరులో పోర్టబుల్ క్యాబిన్స్ ఇన్ ద సెన్స్ 1+2 అనదర్ ప్లస్ ఈజీ పోవానికి. పాయింట్ నెంబర్ 1, మన ఇప్పుడు ప్రజెంట్ టైంలో ట్రెండింగ్లో మన కమర్షియల్ది, డొమెస్టిక్ది, కస్టమర్కి వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ అంటే ఆ ఫుల్ఫిల్ చేసి ఇస్తాం. సపోజ్ మీది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, మనకు 2 acre ల్యాండ్ ఉంది, మాకు అక్కడ మీకు పొలం దగ్గర ఒక రూమ్ కావాలి, ఆ రూమ్ మేము చేసి ఇస్తాం యాజ్ పర్ మీ 100% వాస్తో అండ్ మీ మెజర్మెంట్ ప్రకారం మీరు ఎట్లా చెప్తే ఎట్లా చేసి ఇస్తాం. సపోజ్ మీరు ప్లాన్ చేసినంటే కమర్షియల్ బిజినెస్ కోసం అంటే ఏమైనా టీ స్టాల్, షాప్స్ కంటైనర్ అండ్ సంథింగ్ స్టాల్స్, పిజ్జా, బర్గర్, ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ కంటైనర్ మీరు చెప్తే ఆ ప్రకారం మేము ఫుల్ఫిల్ చేసి ఇస్తాం. మా దగ్గర వచ్చేసి బిజినెస్ కోసం కూడా కంటైనర్స్ రెడీ ఉంది, అయినా ఉండడానికి అకామిడేషన్ చేయడానికి కూడా మా దగ్గర కంటైనర్స్ ఉంది. ప్రజెంట్ టైంలో పబ్లిక్కి అది చాలా ట్రెండింగ్ అవుతుంది. సో కంటైనర్ అంటే ఏంటిది అంటే ప్రాపర్ టు ప్రాపర్ ఆయనకి ఐడియా వస్తలేదు.
ఇప్పుడు ఈ వీడియోలో ఆల్ టు ఆల్ మన మెటీరియల్ క్వాలిటీ మా ఫ్యాక్టరీ లోపల మీకు వెళ్ళి మొత్తం చూపిస్తాము. గేజ్ ఏం మెయింటైన్ చేస్తాం, ప్రైస్ లిస్ట్ ఎట్లా ఉంది, మన కొటేషన్ ఎట్లా మేము చెప్తాం. సో మనకు వచ్చేసి కస్టమర్కి జెన్యున్ రిక్వైర్మెంట్ ఉంటే దే విల్ మనకు వాట్సాప్లో హాయ్ చేస్తే అన్ని మన డీటెయిల్స్ షేర్ చేస్తాము. మన స్క్రీన్లో మీరు నెంబర్ ఎనీహో పెడతావు కదా మేడం, ఆ ప్రకారం కస్టమర్కి గైడెన్స్ చేస్తాం. గైడెన్స్ ఫ్రీ అడ్వైస్ మా దగ్గర ఉంది, 100% ఫ్రీ అడ్వైస్ మేము 100 ఫుల్ఫిల్ చేస్తాం. మా వర్క్ వచ్చేసి కస్టమర్ హ్యాపీ ఉండాలి. ఎందుకంటే మన దగ్గర స్పెషాలిటీ వచ్చేసి ఉంటే ఆల్రెడీ మీరు చూడండి గూగుల్లో టైప్ చేస్తే రివ్యూ 4.9 రివ్యూ ఉంది. ఆల్మోస్ట్ మనది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ వైరల్ వీడియో కూడా అయితే ఆల్మోస్ట్ 3 మిలియన్ వ్యూ పోయింది ఒక విత్ ఇన్ 1 డేలో. సో మన ఇప్పుడు ఛానల్లో మీరు వచ్చింది కదా, మీరు వాట్ ఎవర్ ద క్వశ్చన్ అడిగితే ఆ కస్టమర్కి అథెంటిక్ ప్రజెంట్ టైంలో కస్టమర్కి ఏం మెటల్ యూజ్ చేస్తున్నాము, ఏం గేజ్ యూజ్ చేస్తున్నాము అదే కావాలి. అండ్ దాంతో పాటు రివీల్, నో బడీ క్యాన్ రివీల్ ద ప్రైస్. ఇప్పుడు ఈ ప్రైస్ రివీల్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ మెటీరియల్ ఏం యూజ్ చేస్తాము, కస్టమర్ కి మీరు అంత కష్టపడి ట్రాన్స్పరెంట్, వేరే దగ్గర మీకు అంతలా క్లారిటీ రావు. మేము ట్రాన్స్పరెంట్ ఉంటాం. ఏ గేజ్ మెటీరియల్ మెయింటైన్ చేస్తాము, ఎంత దూరం, ఎంత లాంగ్ టైం డ్యూరబిలిటీ ఉంటుంది, ఏ మెయింటెనెన్స్ ఉంటుంది, కంటైనర్ ఇచ్చి ఆ తర్వాత ఫోన్ లేపుతాం. ఎందుకంటే మా దగ్గర మీరు చూస్తారు కదా, ఐ థింక్ మీరు ఒక్క జంక్ మిస్ కాల్స్ లేదు మా దగ్గర. ఓకే, జంక్ మెసేజ్ లేదు, చాలా టూ మచ్ అది వచ్చేసి జంక్స్ మెసేజ్ లేదు. ప్రతి వాళ్ళకి రిప్లై ఇస్తాం, రెస్పాన్స్ చాలా మంచి ఇస్తాం, నో ప్రాబ్లం. రెస్పాండ్ అయితే అవుతారు, అన్ని రెస్పాన్స్ చేసి ప్రాపర్. ఏమైనా సపోజ్ చాలా బిజీ అయితే టెక్స్ట్ మెసేజ్ చేస్తాం, మీరు కొంచెం వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, అన్ని అప్డేట్ ఇస్తాం. అండ్ ఇప్పుడు మీరు అసలు ఎంత నుంచి స్టార్ట్ అండి? ఇప్పుడు మా దగ్గర సపోజ్ మేడం బిగినింగ్ ఫ్రమ్ 45,000 టు అప్ టు గో టు 11 lakhs 7 lakhs రకరకాల క్యాబిన్స్కి రకరకాల రేట్స్ ఉంటాయి. సపోజ్ మనం ఒక రెస్టారెంట్ వెళ్తాం, అక్కడ కూడా ఒక మెనూ కార్డ్ ఉంటుంది. ఫ్రమ్ మినిమం రేట్ టు హై రేట్ కూడా ఉంటుంది. మా దగ్గర కూడా సేమ్ అట్లాగే ఉంది. ఫ్రమ్ వాట్ ఎవర్ ద 1,999 రూపీస్ నుంచి 1,080 రూపీస్ నుంచి మన 1,490 ఇది ఎస్ఎఫ్టీ రేట్స్. సపోజ్ బేసిక్ కంటైనర్ కావాలంటే 999 ఎస్ఎఫ్టీ వైస్ లెక్క. స్పెషాలిటీ ఏముంటాయి అంటే కాంపిటేటర్కి కంపేర్ చేస్తే ప్రైస్ రివీల్ చేస్తున్నాం, వేరే దగ్గర ప్రైస్ రివీల్ చేయదు. మేము 999 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి ప్లైవుడ్ తోటి కంటైనర్ ఇస్తాం. 1,080 రూపీస్కి వీబోర్డ్ తోటి ఇస్తాం. ఫుల్లీ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, టెర్మైట్ రెసిస్టెంట్ ఉంటుంది. చుట్టూ మొత్తం హెవీ చెదలు ఉంటుంది, అవుటర్ టు అవుటర్ షీట్ ఉంటుంది. ప్రాపర్ టు ప్రాపర్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఒక 1,490 మన ఈ ఛానల్ తోటి వస్తే 1,400కి ఇస్తాం. 90 రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం మన కస్టమర్స్కి. ప్రైస్ లిస్ట్ 1,490 ఉంది. ఏమైనా ఇల్లు కంటైనర్ కావాలంటే 1,400కి ఇస్తాం. ఇప్పుడు సెక్యూరిటీ క్యాబిన్ మన 30,000కి ఉంది. ఐరన్ బాక్స్ కంటైనర్ 48,000లో ఇంటీరియర్ ఉంది. మినీ ఆఫీస్ కంటైనర్ 8x8 88,000కి ఉంది. సైట్ ఆఫీస్ కంటైనర్ 10x10 9,000కి ఉంది. ఈ వీడియో తోటి వస్తే 1,00,000 రూపాయలకి ఇస్తాం. ఓకే, మీరు ఈ వీడియో త్రూ మీరు వస్తే కనుక వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారంట. ఓకే, చెప్పండి సార్, క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక హౌస్ అంటే మాటలు కాదు. మనది వచ్చేసి మేమే ఆల్రెడీ 2015 మాది స్టార్ట్అప్ ఉంది కదా మేడం. 2015 నుంచి స్టార్ట్ అయితే మేమే రివ్యూ చేసినాం. యాక్చువల్లీ ఇది కంటైనర్, ఈ మా ఆఫీస్ కంటైనర్ కూడా ఆల్మోస్ట్ 5 years ఓల్డ్. సో ప్రెజెంట్ డేట్ వచ్చేసి ఇప్పుడు కెమెరామెన్ సాబ్ చేస్తే జూమ్ చేస్తే 11 September 2024. 11 days నుంచి కంటిన్యూ వర్షం మేడం. 11 days నుంచి కంటిన్యూ వర్షం సార్. ఓకే సార్, కంటిన్యూ వర్షం అయితే ఏమన్నా లీకేజ్ కూడా లేదు. మీరు లైఫ్ టు లైఫ్ చూపండి సార్. సపోజ్ ఏమైనా ప్రాబ్లం అయితే, లీకేజ్ అయితే మన కంటైనరే ఖరాబ్ అవుతుంది, మా కంటైనరే ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు మా కంటైనర్లో మా దగ్గర ఏం ప్రాబ్లం లేదు. డైలీ 50 కస్టమర్ వస్తుంది. బాటమ్ మంచిగా ఉంది, మీరు కూడా చూస్తారు. మేము చాలా అంత హైఫై కూడా చేయలేదు, ఏసీ పెట్టలేదు, ఎట్లాగే ఉంటాం. మన టెంపరేచర్ అట్లాగే ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒక ఫ్యాన్ కూలర్ పెడితే కూడా చాలా అవుతుంది. సో మేము బాటమ్ టు బాటమ్ ఛానల్ మెయింటైన్ చేస్తాం. సపోర్టింగ్ పైప్ ఇస్తాము 16 gauge. అవుటర్ టు అవుటర్ ఐరన్ షీట్ పెడతాము. ఇది ఇంటీరియర్ షీట్ పెడతాం. ఇంటీరియర్ షీట్ కలర్ మీరు ఏ కావాలంటే అదే ఇస్తాము. మధ్యలో ఫోమ్ పెడతాం టు రెడ్యూస్ హీటర్ నాయిస్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, 4-3 డౌట్ వస్తుంది, అది కూడా సవాల్ మేమే ఇస్తాం. క్వశ్చన్ మీరు వస్తే మాకు ఐడియా వచ్చింది. ఓకే, సో ఆ వచ్చేసి మీరు షార్ట్ సర్క్యూట్ ఎట్లా, షార్ట్ సర్క్యూట్ చాలా మందికి మోస్ట్ ఆఫ్ ది డౌట్ అదే, అంటే ఐరన్ కదా, ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే లైట్స్ టచ్ చేస్తే కూడా మనకు అర్థింగ్ వస్తుంది. స్క్రూకి బిల్డింగ్స్ టచ్ చేస్తే మన స్క్రూకి అర్థింగ్ వస్తుంది. ఎట్లాంటి అర్థింగ్ ఏం లేదు, మాకు బందోబస్తు ఉంటుంది. మనకు షార్ట్ సర్క్యూట్ వచ్చేసి ప్లాస్టిక్ పైప్ తోటి ఈ ఐరన్ షీట్కి మన ఇంటీరియర్కి మధ్యలో ఒక స్పంజ్ లెక్క ఫోమ్ వస్తుంది. అండ్ దెన్ మన ప్లాస్టిక్ పైప్ వైర్ నడుస్తుంది ఇక్కడ. దాంతోటి ఇన్సైడ్లో వైరింగ్ అవుతుంది ఫుల్లీ ప్రొఫెషనల్లీ. ఇప్పుడు మనం ఎంత పెద్ద పని చేస్తున్నాము.
సో ఫుల్ కస్టమర్ ట్రస్ట్ చేసి భరోసా చేసి మేము సర్వీస్ ఇస్తున్నాము. అట్లాగే ఉంది. ఎన్ని ఇయర్స్ సార్ అసలు ఇది స్టార్ట్ చేసి, ఎంత ఎక్స్పీరియన్స్? ఆల్మోస్ట్ 2015 మాది స్టార్ట్అప్ స్ట్రగల్ టైం, అండ్ 2018 నుంచి ఫామ్లో వచ్చినాము మన త్రూ జడ్జ్ డయల్ ఇండియా మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి. అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ కస్టమర్ రిఫరెన్స్ వచ్చి చాలా ఆర్డర్ వస్తుంది. కస్టమర్ రిఫరెన్స్ వచ్చి చాలా ఫుల్ఫిల్ చేసి ఇచ్చినాము. ఇంకా మనం వచ్చేసి వర్షాకాలంలో ఎట్లా, అండ్ ఎండాకాలం వర్షాకాలం ఎలా వెదర్ లోపల అలానే ఉంటుందా, లేకపోతే వర్షాకాలం వస్తే చలి, లేకపోతే ఎండ వస్తే ఓవర్ హీట్? ఇప్పుడు మనకు వచ్చేసి వర్షాకాలంలో ఏం లీకేజ్ లేదు. ఇది వచ్చేసి ఫుల్ టు ఫుల్ పెయింటింగ్ చేసి ఇస్తాం. మన అవుట్ సైడ్ 3 కోట్ పెయింటింగ్ చేసి ఇస్తాం, ఇన్సైడ్ 2 కోట్ పెయింటింగ్ చేసి ఇస్తాము. ఓకే, మనకు వచ్చేసి ఇప్పుడు ఫుల్ డామర్ షీట్ ఇస్తాం. ఫుల్ డామర్ షీట్ మనకి ఏ లీకేజ్ రావు. విండోలో సిలికాన్ మెయింటైన్ చేస్తాం. ఏమైనా వర్షం వస్తే మన డెలివరీ ఆ తర్వాత ఏమైనా సర్వీస్ వస్తే మేము చేసి పని అది కూడా చేసి ఇస్తాం. ఎందుకంటే మేము పర్ఫెక్ట్ చెప్తలేదు, అది మేము హైఫై మేమే ఫుల్ అట్లా చెప్తుంది కదా, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సపోజ్ అటే సంథింగ్ అవుతుంది, ఆ తర్వాత కూడా ఫోన్ లేపుతాం, రెస్పాన్స్ ఇస్తాం. సర్వీస్ ఛార్జెస్ మీరు పే చేయాలి. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ అయితే వీ విల్ డూ ద సాల్వ్ ఆల్సో. మనం అకార్డింగ్ టు మీరు పే చేయాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఒకరు క్యాబిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక 2 years తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు అవైలబుల్ ఉంటారు వాళ్ళకి? మన ఇప్పుడు ఫ్రమ్ day 1 to 5 years కూడా మా దగ్గర రీసేల్ వాల్యూ కూడా ఉంది. 40% రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. సపోజ్ చాలా టైం అవుతుంది, కంటైనర్లో ఏమన్నా సపోజ్ రిపేర్ వచ్చింది, ఏమైనా పని వచ్చింది అంటే మేము అది కూడా చేసి ఇస్తాం. బట్ వాట్ ఎవర్ మన లేబర్ ఛార్జ్, మెటీరియల్ ఛార్జ్ అయితే దే హ్యావ్ టు అగ్రీ పే చేయాలి. మీకున్న ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ పే చేయాలి. సో ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ఉన్నాయి సార్ కంటైనర్స్, ఇవన్నీ మధ్య వస్తున్నాయి. సో ఏంటి స్పెషల్ వాళ్ళందరినీ దాటి మీ దగ్గరికి రావడానికి? ఏంటి స్పెషల్? మన దగ్గర స్పెషలిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. ఓకే, ఫస్ట్ ట్రస్టే కస్టమర్కి సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మీరు కాంపిటీటర్కి పోతే కాంపిటీటర్గా మీరు వెళ్ళండి, మేము ఏం చెప్తామంటే మేము వెళ్ళదు చెప్తాం. ఎందుకంటే మన కూరగాయల మార్కెట్లో పోతే ఒక 4 దగ్గర టమాటా చూసి లాస్ట్ ఒక ఫైనల్ డిస్కస్ చేస్తాం. ఇది ఒక లక్ష ప్రాజెక్ట్ అవుతుంది. సో మా దగ్గర ట్రస్ట్ ఉంది, ఫోన్ లిఫ్టింగ్ ఆప్షన్స్ ఉంది, అండ్ మన బిజీ అయితే వాట్సాప్లో రెస్పాండ్ ఇస్తాం. అండ్ మన గూగుల్లో RF పోర్టబుల్ క్యాబిన్ చైర్స్ చేస్తే మన కస్టమర్ రివ్యూ వస్తుంది. ఆ సపోజ్ కొంచెం మా డిస్ప్లే రివ్యూ మన జూమ్ చేస్తే వస్తుంది. మన ఆల్ కస్టమర్ డైరెక్ట్ రివ్యూ 4.9 మన రివ్యూ ఉంది. 4.9 ఆల్ అథెంటిక్ కస్టమరే. మనం ఏం జస్ట్ మేము అడిగినాం, కస్టమరే మన వాళ్ళ ఫోటో అటాచ్ చేసి మాకు రివ్యూ ఇచ్చారు. మా పని ఎట్లా ఉంటుంది, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ రేటింగ్ కూడా ఇచ్చారండి, నిజంగా జెన్యూన్ గా. సో నేను ఇప్పుడు చూస్తున్నాను డైరెక్ట్ ఆల్రెడీ మన సిస్టమేటిక్ జనరేట్ గూగుల్ రివ్యూ అది. మీరు జస్ట్ మా పేరు RF పోర్టబుల్ క్యాబిన్స్ గూగుల్లో కొడితే మా వీడియోస్ వస్తుంది, మా టెక్నికల్ స్పెసిఫికేషన్ ఏమేమి వస్తుంది, మేము ఏమేమి కంటైనర్ ఎక్కడెక్కడ ఇచ్చినాము, కస్టమర్ రివ్యూ వస్తుంది మీకు కింద స్క్రోలింగ్లో. అండ్ మా కంపెనీ జస్ట్ రివ్యూ చూడండి, మీరు మీ రివ్యూ ఏం బ్యాడ్ లేదు. మీరు డైరెక్ట్ కూడా వెళ్తే మా దగ్గర డైరెక్ట్ రండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 100% అడ్వైస్ ఫ్రీ మీకోసం, 100 ఫ్రీ అడ్వైస్. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, ఇప్పుడు మారుమూల ఇప్పుడు గ్రామాలు అది ఉంటాయి, సో వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు, మీరు అక్కడికి వెళ్ళి బిల్డ్ చేస్తారా లేకపోతే ఇక్కడ బిల్డ్ చేసి పంపిస్తారా? ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మన దగ్గర మొత్తం పోర్టబుల్ కదా, 1+2 అనదర్ ప్లస్ వెంచర్ వాళ్ళకి, సైడ్ వాళ్ళకి, మన స్టాల్స్కి, స్టార్టప్ బిజినెస్ వాళ్ళకి. మనది వచ్చేసి ఇప్పుడు మా ఫ్యాక్టరీ యార్డులు తయారు చేసి లారీ మీద లోడ్ చేసి తీసుకుపోయి అక్కడ దించి వస్తాం. ఇది పాయింట్ నెంబర్ 1. రోడ్ ఓకే అయితే పెద్ద రోడ్ అయితే సపోజ్ మీరు ఇప్పుడు ఖాయిష్ వాళ్ళు ఉంటుంది, మాకు కంటైనర్ 100% కావాలి పెద్ద ఫంక్షన్ ఉంటుంది చాలా. ఇప్పుడు ఓకే సార్, మా కంటైనర్స్ అన్ని ఒకసారి చూపిస్తారా? ఎస్ మేడం, మనకు వచ్చేసి లోపల మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. చలో. ఓకే సార్, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అవుతుంది ఏది అండ్ ఫినిష్ అయిపోయింది ఏది? ఎస్ ఇప్పుడు ప్రెజెంట్ మన యార్డ్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో మనం బిగినింగ్ టు బిగినింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మనది వచ్చేసి ఇది ఎట్లాంటి ఐరన్ MS షీట్ తోటి మేము రెడీ చేస్తాము. C ఛానల్ ఫ్రేమింగ్. ఇది మన వచ్చేసి V-బోర్డ్ ఇంటీరియర్, ఫుల్లీ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్. ఇట్లాంటి చేసి ఆ తర్వాత ఇట్లాంటి లప్పం పెడుతున్నాం సార్ మేము. ఇట్లాంటి లప్పం పెడుతున్నాం. ఇది చిన్న రూమ్ కంటైనర్ 10x10 సార్. ఇది 10x10 వచ్చేసి ఓన్లీ 1,05,000కి. ఇది రూమ్ కంటైనర్ 1,05,000కి. నెక్స్ట్ వచ్చేసి 1 BHK కూడా అండర్ ప్రాసెస్ అవుతుంది. ఇది మన మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు చూపిస్తానంటే కస్టమర్కి ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ చూపిస్తాం మనం, నో ప్రాబ్లం. సార్ ఇది కూడా చూపండి సార్. ఇట్లాంటి జంతా పేస్ట్ పెట్టి దీంట్లో మేము పెయింటింగ్ చేసి ఇస్తాం. ఫినిషింగ్ ఎట్లా వస్తే అది కూడా నెక్స్ట్ మనం చూపిస్తాము. కంటైనర్ అండర్ ప్రాసెస్ పని
మేము గూగుల్ రివ్యూ కూడా చూపిస్తాము, మా ఫుల్ భరోసా కూడా ఇస్తాం. ఆల్రెడీ ఆర్ఎఫ్ పోర్టబుల్ విచ్ మీన్స్ ఫుల్ ట్రస్టెడ్ కంపెనీ, ఫుల్ భరోసా కంపెనీ. మేము వాట్ ఎవర్ ద స్టార్టింగ్ ఉంది అది చెప్పినాము. అండ్ దెన్ అండర్ ప్రాసెస్ పని కూడా చూపిస్తున్నాము. మాకు హిడెన్ ఏం లేదు. మేము వాట్ ఎవర్ ద కస్టమర్కి చూపిస్తే మాకు ఆర్డర్ వస్తుంది. జో దిక్తావో బిక్తా మన హిందీలో ఒక కహావత్ ఉంది, అందుకోసం తెలుగులో ఏం చెప్తే మాకు ఐడియా లేదు. బట్ వాట్ ఎవర్ ద విజన్ ఉంది అది సేల్ అవుతుంది. సో ఇట్లాంటి రెడీ చేసి మేము డబుల్ కోట్ పెయింటింగ్ చేస్తాం, ఇట్లాంటి వైరింగ్ ఇస్తాం, లైటింగ్ కోసం లైటింగ్ డ్రాప్ చేస్తాము. అండ్ దెన్ ఈ కంటైనర్ అండర్ ప్రాసెస్ ఆ తర్వాత లుక్ ఫినిష్డ్ లుక్ ఎట్లా అవుతుంది అది కూడా మీకు చెప్తాం. ఓకే సార్, మీరు ఇప్పటిదాకా చెప్పారు కదా మీ క్యాబిన్స్ గురించి, అండ్ ఇప్పుడు మాకు ప్రాక్టికల్గా చూపించండి ఎలా ఉంటాయి ఏంటి అని. ప్రాక్టికల్లీ మన వాట్ ఎవర్ ద క్వాలిటీ కస్టమర్కి కంటైనర్ ఒక చేసిన అంటే ఇది ఒక కంటైనర్ 20 feet by 10 feet కంటైనర్ చేసినాం సార్. మన ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్, ఇన్నోవేషన్ ఇన్ ప్రీ ఫ్యాబ్రికేషన్, సేవ్ యువర్ ఓపెన్ ప్లాట్స్ బై యూజింగ్ రెడీమేడ్. సపోజ్ మేము చెప్పినా కదా లోపల మన ఆఫీస్లో మీ ఓపెన్ లైన్స్ ఉంటే ఎందుకు టెన్షన్, భయం అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైంలో ఓపెన్ లైన్ అంటే చాలా భయం అవుతుంది. మనం ఎట్లాంటి కంటైనర్ పెట్టి సేవ్ చేయండి, మీటర్ వస్తుంది ఈజీలీ. సో ఈయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనుక్కుని ఒక చోట పెట్టుకున్నారనుకోండి, అది ఓపెన్ గా ఉంటే ఆ ల్యాండ్ రేపటికి ఉంటుందో లేదో, ఎవరైనా కబ్జా చేస్తారనే భయాలు ఉంటాయి కదా. సో ఈయన చెప్పేది ఏంటంటే ఒక కంటైనర్ తీసుకెళ్లి మీరు పెడితే ఓకే మనది ఇది అని చెప్పేసి ఒక క్యాబిన్ లా ఉంటుందని ఆయన చెప్తున్నారు అన్నమాట. అంతే కదా సార్? మనది వచ్చేసి రెడీమేడ్ జల్దీ అవుతుంది సార్, 15 to 18 days రెడీ అవుతుంది. యాజ్ పర్ 1 BHK 2 BHK 100% వాస్తు మెయింటైన్ చేస్తాం. మీరు డ్రాయింగ్ ఎట్లా ఇస్తే ఆ ప్రకారం వాస్తు ప్రకారం చేసిస్తాం. సో ఇప్పుడు వచ్చేసి రియాలిటీ వచ్చేసి కంటైనర్ మన కస్టమర్ వ్యూవర్స్ కి అన్ని టు అన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బాటమ్ టు ఎండ్ ఆఫ్ ది డే ఈ వీడియో మీరు ప్లస్ డోంట్ లుక్ బిగినింగ్ డోంట్ ఫార్వర్డ్, ఈ వీడియో వచ్చేసి మీరు టిల్ లాస్ట్ చూడాలి. లాస్ట్ చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ మొత్తం. సో ఇది ఒక రూమ్ కంటైనర్, ఇప్పుడు మనం ఇందులోకి వెళ్ళి చూద్దాము ఎలా ఉంది. 100% మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సార్, అవుటర్ టు అవుటర్ బాడీ 4 mm ఛానల్ అండ్ 1.2 mm షీట్. మెటల్ చూడండి మీరు చాలా హెవీ ఉంటుంది. అండ్ దెన్ మన వ్యూ మన కస్టమర్స్కి రివ్యూ చూపండి సార్. ఐరన్ అల్ట్రాప్ ఉంటుంది, సేఫ్టీ ఐరన్ లాక్ చేస్తే కంటైనర్ సేఫ్ అవుతుంది. ఇది అవుటర్ టు అవుటర్ ఐరన్ బాడీ, ఎలక్ట్రికల్ వైరింగ్ 4 mm. ఈ కరెంట్ అటాచ్ చేస్తే మీకు కంటైనర్ కరెంట్ వస్తుంది. అండ్ దాటిపోతే లోపల కూడా ఎట్లా మనది ఉంది అది కూడా చూపిస్తాం. కమ్ మేడం, ఇది మన ఇన్సైడ్ వ్యూ. ఓకే, వావ్ సార్ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు మన డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది సార్, మేము కస్టమర్స్కి క్లారిటీ చెప్తాం. చాలా ఎండ ఉంది సార్ బయట, మనం లోపల ఎంట్రీ చేసాం, క్లోజ్ ఉంది, ప్రీ ప్లాన్ ఏం లేదు. బట్ మీకు ఏమైనా హీట్ అవుతుంది సార్? చూడండి, టచ్ చేయండి, ఏం హీటింగ్ లేదు. ఎందుకంటే మన క్లైమేట్ కంట్రోల్ కూడా అవుతుంది. అల్యూమినియం స్లైడింగ్ విండో, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫ్లోరింగ్ విత్ ఫ్లోర్ మ్యాట్, టాయిలెట్లో టాయిలెట్ ఫిట్టింగ్స్ చూపించండి సార్. టాయిలెట్లో EWC ఎగ్జాస్ట్. సో ఇది ఒక బాత్రూమ్ అండి. నిజంగా ఏదో ఇప్పుడు మనం ఒక కంటైనర్ హౌస్లోకి వచ్చామన్నట్టు ఏమాత్రం లేదు. నార్మల్గా మనం 1 BHK మన ఇళ్ళల్లో ఎలా ఉంటామో సేమ్ అలానే ఉంది. ఏమి ఒక డిఫరెంట్ కానీ అసలు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, నార్మల్గా ఉంది. చూడండి, ఒక పక్క షింక్ అండ్ కమోడ్ నార్మల్గా ఉందండి, చాలా నార్మల్గా, చాలా కూల్గా కూడా ఉంది. మన కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వస్తాయి సార్ యాజ్ పర్ కస్టమర్ బడ్జెట్ ప్రకారం. మీరు ఇప్పుడు సపోజ్ ఈ షాప్కి ప్లేన్ కావాలి, సపోజ్ మనది ఇంకా హైఫై కూడా చేస్తాం మేడం. కస్టమర్ బడ్జెట్ ప్రకారం కొటేషన్ ప్రకారం రేట్ ఫ్లక్చుయేషన్ అవుతుంది. మీరు చూడండి, ఇది మొత్తం ఫుల్ వీబోర్డ్, ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, టర్మైట్ అసిస్టెంట్. దీంట్లో మధ్యలో ఫోమ్ వస్తుంది, 25 mm ఫోమ్ ఇన్సులేషన్ టు రెడ్యూస్ హీట్ ఆర్ నాయిస్. అండ్ అవుటర్ టు అవుటర్ పెయింటింగ్ వచ్చి రెడీమేడ్ చేసి ఇస్తాం. ఫ్యూచర్లో కావాలంటే 40% రీసేల్ వాల్యూ కూడా మేమే ఇస్తాం. వెరీ నియర్, మా ఫ్యాక్టరీకి నియర్ ఉంటే, దూరం ఉంటే కొంచెం సెటిల్మెంట్ చేస్తాం, అది కూడా నో ప్రాబ్లం. దాంతోపాటు ఇప్పుడు మా ఫ్యాక్టరీలో ఇంకా రకరకాలు చేస్తున్నాము, అది కూడా చూపిస్తాం సార్. పెయింటింగ్ ఎట్లా ఉంటే చూపండి సార్. మన కస్టమర్ పెయింటింగ్ ఫినిషింగ్ చూడండి, అవుటర్ టు అవుటర్ పెయింటింగ్ వస్తుంది. అన్ని పెయింటింగ్ చేసే తర్వాత ఫస్ట్ మనకు రా మెటల్ చూపినాము, ఆ రా మెటల్కి పెయింటింగ్ అయిపోయింది. అండ్ దెన్ లోపల ఇట్లా వచ్చేసి మన ఫ్లోర్ మ్యాటింగ్ అవుతుంది. ఇది కూడా అండర్ క్లీనింగ్ అండర్ ప్రాసెస్లో ఉంది. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్లో అన్ని మొత్తం బెడ్రూమ్లో అన్ని ఫిట్టింగ్స్ వస్తుంది. అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది, అటాచ్ బాత్రూమ్ అండ్ ఫ్లోర్ మ్యాట్. అది ఒక బాత్రూమ్ ఉంది, కొంచెం చీకటిగా ఉంది. బట్ ఓకే, నార్మల్ వాష్రూమ్ కూడా పెద్దగా వచ్చింది. ఎస్ మేడం, 6x4 బాత్రూమ్. అలా వచ్చి వాక్బుల్ ఇక్కడ కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చూసారా, మీరు ఒక డైనింగ్ ఏరియా లాగా కూడా చేసేసుకోవచ్చు. కిచెన్ కూడా ఒక చిన్నగా అన్నట్టు కాకుండా వెంటిలేషన్ కూడా బాగుంది.
అండ్ ఇక్కడ మనం ఒక డైనింగ్ ఏరియా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఓకే సార్, ఇప్పుడు మాకు ఒకసారి బిగినింగ్ వర్క్లో ఏది ఉంది అండ్ ఎండింగ్ వర్క్లో ఏది ఉంది ఒకసారి మాకు చూపిస్తారా? యా మన ఇది ఎంత జగాలో మన దగ్గర 2-3 క్యాబిన్స్ రెడీ ఉంది ఫర్ ది టైం ప్రకారం. మనకు వచ్చేసి ఇప్పుడు మా ప్రాపర్ చెప్తామంటే ఇది బిగినింగ్ స్టార్ట్ పని వచ్చేసి ఎట్లా అవుతుంది సార్. స్టార్ట్ పని వచ్చేసి అవుటర్ టు అవుటర్ చైర్లు, సపోర్టింగ్ పైప్, దీని మీద ఫ్లోరింగ్, అండ్ దెన్ మనది అవుటర్ టు అవుటర్ షీటు. ఇది బిగినింగ్ స్టేజ్ సార్. బిగినింగ్ స్టేజ్ ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ మన ఫ్రంట్లకే ఉంది, ఆపోజిట్కే ఉంది. ఈ నెక్స్ట్ స్టేజ్ ఇట్లా అవుతుంది. ఇది పెయింటింగ్, ఫినిషింగ్ అండ్ ఇంటీరియర్. సో మనకు వచ్చేసి ఇక్కడ వర్క్ అండర్ ప్రాసెస్ ఇట్లా ఉంది. అండ్ దెన్ ఈ వచ్చేసి ఫైనల్ వర్క్ ఉంది. మనకి ఇద్దరు వీడియో ఒకసారి వచ్చింది. అన్నిటికీ చూడండి వైరింగ్ ఎట్లా అవుతుంది చూపండి. ప్రాపర్ గ్లాస్ ఫుల్ ఫోమ్ ఉంటుంది. మెయిన్ ఇదే మా దగ్గర ఒక్క కంప్రమైజ్ లేదు. వైరింగ్ గేట్ చూడండి, ఇది yellow కలర్ ఫోమ్ చూడండి, అండ్ దెన్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఇంటీరియర్ చూడండి. అన్నిటి ఫ్లోర్ మ్యాట్ చూపండి సార్. అండ్ దెన్ ఇంకా ఒక పీపుల్ ఆర్ లాఫ్ ఇఫ్ ఐ జంప్ నథింగ్ విల్ బి హ్యాపన్. అంతా బందోబస్తు క్లారిటీ మేడం. అందుకోసం పీపుల్ ఆర్ లాఫ్ అండ్ దే విల్ డూ కమిట్ అవ్వాలి సార్. ఏం చేస్తే ఉన్నారు సార్ అంటే మీరు 50 మెంబర్ కూడా అసలు జంప్ చేయండి, ఎంత మీకు ఏం ప్రాబ్లం రావు. ఒక 50 మంది వచ్చి ఒకసారి జంప్ చేసి డాన్స్ చేయండి, మీరు డాన్స్ చేస్తే కూడా ఏం ప్రాబ్లం రావు. అంత గేజ్ మేము ఇస్తున్నాము. అండ్ దెన్ అందుకే మనం మంచి చేసి ఇస్తాం. సో సార్ ఇప్పటిదాకా మనం 1 BHK ఇట్లా అంటే మనం ఉండడానికి అన్నట్టు చూసాము. ఇప్పుడు బిజినెస్ పర్పస్ లో ఎలా ఉంటుంది సార్ కమర్షియల్ గా? మనది ప్రీవియస్ కొంచెం రీక్యాప్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మన ప్రొడక్షన్ చూసినాము, పెయింటింగ్ ఫినిషింగ్ చూసినాము, అండ్ దెన్ డొమెస్టిక్కి మన ఉండడానికి ఇల్లు కంటైనర్ ఎట్లా ఉంటుంది అది చూపినాము. అండ్ దెన్ ఇప్పుడు వచ్చేసి కమర్షియల్ బిజినెస్ కోసం ఎట్లా ఉంటుంది అంటే ఎట్లాంటి మన పాన్ షాప్, స్టాల్స్, మీరు ఏ పడితే అది స్టాల్స్ అవుతుంది. ఇది 6 feet by 4 feetకే ఉంది. ఇది ఒక పాన్ షాప్కి ఏమైనా స్టాల్స్కి యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మీ సేవా కంటైనర్. మీ సేవ పెట్టుకోండి. ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్, ఇప్పుడు జస్ట్ పేరు లేదు, ఎనీ టైప్ ఆఫ్ కమర్షియల్ కావాలి. ఇది ఒక మీ సేవ క్యాబిన్ కంటైనర్, 14 by 10 కంటైనర్. మనకు లోపల మొత్తం ఇట్లా అంటే ఇంటీరియర్ ఫిట్ చేసి పెయింటింగ్ చేసి ఇస్తాము. సో దీంట్లో మీరు ఏమైనా స్టవ్ పెడితే అది స్టవ్ చాయ్ డబ్బా అవుతుంది. ఏమైనా ఆఫీషియల్లీ టేబుల్ పెడితే అది ఆఫీషియల్లీ కిరాణా షాప్ అయిపోతుంది. మన ఇష్టం ఎలా అన్నా డిజైన్ ఎలా అంటే ఇలా డిజైన్ చేసుకోవాలి. మేము వచ్చేసి అవుటర్ టు అవుటర్ బాడీ అన్ని చేసి ఇస్తాం మేము. అండ్ దెన్ క్వాలిటీ వరకు ఏం కాంప్రమైజ్ లేదు. మీరు లైవ్ చూస్తున్నారు కదా, గేజ్ మ్యాట్ చూడండి, ఇంటీరియర్ టచ్ చేస్తే మీకు ఫీల్ వస్తుంది. వాట్ ఎవర్ వర్క్ ఉంది. అల్యూమినియం మెటల్కి టచ్ చేస్తే మనకు అది క్లారిటీ వస్తుంది. అది చేసి చెప్తున్నాము. సో నేను అదే చెప్తున్నాను, ఒక కంటైనర్ అన్న ఫీలింగ్ మనకి ఎక్కడా రాదనమాట. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్స్ అది ఉంటాయి కదా, సో లేబర్కి అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి రూమ్ కానీ వాష్రూమ్స్ కానీ అవి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయంట. సో సార్ చెప్తారు. అవునవును. మనం ఇప్పుడు సపోజ్ మన మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ, పెద్ద అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంటుంది కదా. యాక్చువల్లీ మన రియల్ ఎస్టేట్ వెంచర్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి పెద్ద చేస్తారు కదా, అతనికి వచ్చేసి ఇట్లాంటి ఆఫీస్ క్యాబిన్ చిన్న క్యాబిన్. ఇది ఒక 10 by 10 వచ్చేసి మన ఆఫీస్ మనిషి ఉండడానికి అవుతుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి ఒక 4 by 4 గేట్ దగ్గర పెట్టుకోనికి, హూ ఈస్ కమింగ్ అండ్ హూ ఈస్ గోయింగ్ అవుట్, ఇది ఒక పెట్టుకోనికి. అండ్ దెన్ సార్ కొంచెం ఒక విజువల్ టాయిలెట్ దగ్గర పెడితే మన లేబర్ టాయిలెట్, ఇట్లాంటి పోర్టబుల్ టాయిలెట్ కూడా మీరు పెట్టచ్చు. సో మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ కవర్ అవుతుంది. ఎనీ 1 BHK, ఎనీ 2 BHK, ఎనీ సైడ్ ఆఫీస్, ఎనీ టాయిలెట్, ఎనీ కిరాణా షాప్, A to Z సొల్యూషన్ మా దగ్గర ఉంది. ఒక్కసారి మీరు RF పోర్టబుల్ దగ్గర విజిట్ చేస్తే డిసప్పాయింట్ కాదు. మీరు అంతా ఫుల్ఫిల్ చేసి ఇస్తాం. మీరు కమర్షియల్కి వస్తే కమర్షియల్ చేసి ఇస్తాం, ఆఫీస్కి అంటే ఆఫీస్ చేసి ఇస్తాం, ఏమైనా ఉండడానికి కావాలంటే ఉండడానికి చేసి ఇస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ మ్యానుఫ్యాక్చరర్. సో ఎవరైనా ఒకవేళ ఆర్డర్ ఇస్తే మీకు ఎన్ని డేస్ పడుతుంది సార్ వాళ్ళకి? మోస్ట్ ప్రాబబ్లీ ఒక 15 to 18 days టైం పడుతుంది మేడం. డిపెండ్స్ అపాన్ వర్క్ లోడ్ ప్రకారం. యాక్చువల్లీ స్టార్ట్ చేస్తే 7 days లో ఖతం అవుతుంది. బట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు ఆర్డర్ ఫస్ట్ ఇచ్చింది మీకు ఫస్ట్ నెక్స్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లో చేయాలి మేడం. గేజ్ చూడండి, మన దగ్గర ఒక్క క్యాబిన్ డిఫెక్ట్ లేదు. MS షీట్ మీద పెయింట్ చేసి ప్రాపర్ మెయింటైన్ చేసి ఇస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నీ మాకు క్లియర్గా చూపించారు, మేమైతే చూసాము, మాకైతే పక్కా 100% సాటిస్ఫాక్షన్. సో మా ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మన వ్యూవర్స్కి చెప్పానంటే ఏం లేదు. ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీ మైండ్లో బిజినెస్ చేయాలంటే ఆప్షన్ మైండ్లో జర్రా వస్తే జస్ట్ మాకు వాట్సాప్లో హాయ్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9007300544. ఒక్కసారి జెన్యూన్లో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాకు హై చేస్తే మీకు గైడెన్స్ చేస్తాం. ఎనీ బిజినెస్ మీరు స్టార్ట్అప్ చేయాలంటే మాకు మీరు కాంటాక్ట్ చేయండి, హెల్ప్ చేస్తాం. అండ్ దెన్ ఏమన్నా మీరు పొలం దగ్గర కంటైనర్ పెట్టుకోవాలంటే కంటైనర్కి మాకు ఎంక్వైరీ చేస్తే కంటైనర్ ఎట్లా పెట్టుకోవాలి ఆ గైడెన్స్ ఇస్తాం.
ప్రాపర్ టు ప్రాపర్ మెయింటెనెన్స్, ప్రాపర్ టు ప్రాపర్ గేజ్ మెయింటెనెన్స్, ప్రాపర్ రెస్పాన్స్ అండ్ ప్రాపర్ మెటల్, ప్రాపర్ కొటేషన్. ఇంకా హైఫై కూడా చేస్తాం, డిపెండ్స్ అపాన్ కస్టమర్ బడ్జెట్ ప్రకారం రేట్ ఫ్లక్చుయేషన్ అవుతుంది. సో మీరు ఎక్కడ వెళ్ళొద్దు, ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్ దగ్గర ఒకసారి విజిట్ చేయండి, మా కొటేషన్ కూడా తీసుకోండి, కంపేర్ చేయండి, అండ్ దెన్ ఆ తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి. మా దగ్గర అడ్వైస్ ఫ్రీ, గైడ్లైన్స్ ఫ్రీ, ఎవ్రీ టైం మేము రెస్పాన్స్ ఇస్తాం. అదే మా దగ్గర స్పెషాలిటీ. మనకు కాంటాక్ట్ చేయాలంటే ఇది మన రోడ్ బీట్కే ఉంటుంది, ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్, రంగారెడ్డి, ఇబ్రాహీంపట్నం విలేజ్. మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9007300544. సో చూసారు కదండి, మీకు ఇప్పటికే చాలా మటుకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా వెంటనే కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూసేవన్నీ కూడా ఆల్రెడీ పర్చేస్ చేసి వాళ్ళ బిజినెస్లు రన్ చేస్తున్న వాళ్ళే. చూసారు కదండి వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా వాళ్ళ బిజినెస్లు రన్ చేసుకుంటున్నారో. ఇంకెందుకు ఆలస్యం, కాంటాక్ట్ అవ్వండి.